అంటే మీ సినిమాకి ఫస్ట్ ఇంప్రెషన్ నిజమేనే చెప్తున్న పాటతో కుదిరేసింది సార్. ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది. అంటే 100 మిలియన్స్ దాటడం అనేది ఒక మార్క్ అనుకోవచ్చు. ఎస్పెషల్లీ సంగీతానికి ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది. ఒక థ్రిల్లర్ స్పేస్ కనిపిస్తుంది, ఒక మైథలాజికల్ స్పేస్ కనిపిస్తుంది. లవ్ స్టోరీకి కానీ లేకపోతే వాటికి ఎంత పోర్షన్ ఉంది. డైరెక్టర్ చెప్పాల్సిన క్వశ్చన్ అండి. మీరు నాకన్నా పెద్ద క్రియేటర్స్. ఇప్పుడు హీరో ఒక జర్నీ తీసుకున్నాడు, ఆ జర్నీకి కావాల్సిన ఆ రీజన్ అనేది ఒక ప్రేమ. ఆ ప్రేమ ఇస్ లైక్ సంథింగ్ స్పెషల్ ఇన్ భైరవకోన. ఇప్పుడు సెన్సార్ కూడా అయిపోయింది. ఆ సెన్సార్లో కూడా మనకి ఒక మ్యూట్ లేవు, ఒక కట్స్ లేవు, ఒక డైలాగ్ మ్యూట్స్ లేవు. సో సచ్ అ క్లీన్ ఎంటర్టైనర్. అందరం వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని చూడొచ్చు. అంత ఒక క్లీన్ ఎంటర్టైనర్. ఆయన పాటలకి ప్రాధాన్యత గురించి అడిగారు బ్రో. ఆయన ఈ సినిమాలో పాటలకి ఎంత ప్రాధాన్యత ఉందని అడిగారు. ఓకేనా? నేను మంచి క్వశ్చన్లోని సరే ఆపుదాం అనుకున్నా, బట్ నాకు ఆనంద్ గారి ఫ్లో నచ్చింది. సందీప్ గారు చెప్పనివ్వండి సార్. కాదు, ఆయనే కదా క్రియేటివ్ కదా చెప్పమన్నారు. ఒక హాఫ్ అన్ అవర్లో క్యూబ్ చెకింగ్ ఉంది బ్రో.